Good morning children. Today 9th chapter money. మనం ఆల్రెడీ 8th chapter shapes and patterns నేర్చుకున్నాం కదా. 9th chapter money. Money means మనీ డబ్బులు. మనం దేన్నైనా ఒక వస్తువు కొనాలనుకుంటే మనం ఏం చేయాలి? మనకి మనీ అవసరం. ఓకేనా? మనీ అంటే ఏంటి? డబ్బులు. మన ఏ వస్తువును మనం కొనుగోలు చేయాలంటే మనం మనీ పే చేస్తేనే మనం వస్తువుని కొనుగోలు చేసుకోగలుగుతాం. చూడండి ఇక్కడ 86 పేజీ నెంబర్ 9th చాప్టర్ మనీ. ఇక్కడ చూడండి. సోను వాంట్స్ టు బై an ice cream for his sister. Is add chocolates and kinds. Which one will he give the seller to buy an ice cream? We buy things with money. ఇక్కడ సోను అబ్బాయి వాళ్ళ సిస్టర్ కి ఐస్ క్రీమ్ కొనాలనుకున్నాడు. ఐస్ క్రీమ్ కొనాలంటే మనకి ఏం కావాలి? మనీ కావాలి. ఇక్కడ he has chocolates 3 ఉన్నాయి అండ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం కాయిన్స్ ఉన్నాయి? నెంబర్స్. విచ్ నెంబర్? 10 రూపీస్ 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 చాక్లెట్స్ 3 కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్ రేట్ ఎంత? 5 అన్నమాట. విచ్ వన్ వి హ్యావ్ గివ్ సెల్లర్ బై ద an ice cream? వి బై థింగ్స్ విత్ మనీ ఇచ్చి ఐస్ క్రీమ్ కొన్నాడు. ఇన్ ఇండియా ద యూనిట్ ఆఫ్ మనీ ఈజ్ రూపీస్. ఇండియన్ కాయిన్స్ రూపీస్. చూడండి. 1 రూపీ ప్లస్ 100 పైసా. ఒక 1 రూపీకి ఎన్ని పైసలు ఉంటే 100 పైసలు ఉంటే ఒక 1 రూపీ. 100 పైసలు ఉంటే ఒక 1 రూపీ అవుతుంది. ఇక్కడ కాయిన్స్ చూడండి. కరెన్సీ కాయిన్స్. ఇక్కడ 1 పైసా 2 పైసా 3 పైసా 5 పైసా 10 పైసా 20 పైసా 25 పైసా 50 పైసా 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్. ఇక్కడ కాయిన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ 1 పైసా అంటే 1 పైసా 2 పైసా ఇవి ఇప్పుడు మనం యూజ్ చేస్తలేం. ఈ కాయిన్స్ అనేవి మనం యూజ్ చేయట్లేదు. ఇదివరకు ఈ పైసలన్నీ మనం యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు తీసేసిండ్రు అనమాట ఈ కరెన్సీని. ఇలా 100 పైసలు కలిస్తే ఒక 1 రూపీ. సింబల్ ఆఫ్ రూపీ ఈజ్ సింబల్. రూపాయి పైన ఈ సింబల్ ఉంటుంది అనమాట. అండ్ పైసా పి ఈ సింబల్ ఉంటుంది అనమాట. 1 రూపీ పైన ప్రతి నోట్ పైన అయినా కాయిన్ పైన అయినా కూడా సింబల్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. కాయిన్స్ 1 పైసా 2 పైసా 3 పైసా 5 పైసా 10 పైసా 20 పైసా 25 పైసా 50 పైసా 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్. చూడండి. ఇలా కాయిన్స్ ఉన్నాయి. ఓన్లీ ఇవి కాయిన్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి? నోట్స్ కూడా ఉంటాయి. నోట్ చూడండి. ఇక్కడ కింద హెడ్లైన్ ఇచ్చాడు. కాయిన్స్ ఆఫ్ 1 2 3 5 10 20 25 అండ్ 50 పైసా ఆర్ నాట్ ఇన్ ద యూజ్ నౌ. ఇప్పుడు మనం ఈ పైసల్ని యూజ్ చేయట్లేదు అనమాట. ఓకే. నెక్స్ట్ నోట్స్ అనమాట. నోట్స్ ఇవి నోట్స్ చూడండి. ఇక్కడ ఏమేమి నోట్లు ఉన్నాయో చూడండి. ఇక్కడ 1 రూపీ నోట్ 2 రూపీస్ నోట్ 5 రూపీస్ నోట్ 10 రూపీస్ నోట్ 20 రూపీస్ నోట్ 50 రూపీస్ నోట్స్ 100 రూపీస్ నోట్ 500 రూపీస్ నోట్ 2000 రూపీస్ నోట్. ఇలా మనం నోట్స్ రూపకంగా ఉంటాయి. చూసారా మీరు అందరూ? ఈ నోట్స్ అన్ని ఇంట్లో చూసే ఉంటారు ఆల్రెడీ మీరు. కానీ అవి ఏంటియో మీకు ఆ నెంబర్ ఏంటిదో మీకు తెలియాలన్నమాట. 1 రూపీ 2 రూపీస్ ఈ 1 రూపీ నోట్ 2 రూపీస్ నోట్ అనేవి ఈ రెండు మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు. 1 రూపీ నోట్ 2 రూపీస్ నోట్ అది ఇదివరకు మనం యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ చూడండి. ఇక్కడ అన్ని ఇచ్చాడు. అన్ని రూపీస్. 5 రూపీస్ నోట్ ఓకే మనం యూజ్ చేస్తున్నాం. 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ 500 రూపీస్ 2000 నోట్స్. ఓకేనా? ఈ నోట్స్ మనం కరెన్సీని యూజ్ చేస్తాం. నోట్స్ చూడండి.
1 and 2 rupees note are not in use. మనం 1 రూపీ 2 రూపీ నోట్ ని మనం ఇప్పుడు యూజ్ చేస్తలేం. అవునా? చేస్తామా లేదా? చేస్తలేము. నెక్స్ట్ రూపీస్ అండ్ కైండ్స్ అండ్ నోట్స్ అయిపోయినాయి. ఇంకా చూడండి ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ రైట్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్స్ అండ్ నోట్స్. ఈ కైండ్స్ ద్వారా నోట్స్ మనం ఎన్ని కైండ్స్ అయితే నోట్ అయితే అన్ని నోట్స్ అయితే ఓకేనా? చూడండి ఇక్కడ 50 రూపీస్. 50 అంటే 50 పైసా ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు. 50 పైసా, దీన్ని 50 రూపీస్ ని మనం పైసా అంటాం. ఓకేనా? 50 పైసా. 5 రూపీస్, 500 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 10 రూపీస్, 1 రూపీ, 10 రూపీస్. 10 రూపీస్ ఇవి కాయిన్స్ అన్నమాట. నోట్స్ అండ్ కాయిన్స్ ఇవి నోట్లు అన్నమాట. ఇవి ఏంటి నెక్స్ట్ కాయిన్స్ అన్నమాట. 1 రూపీ కాయిన్, 10 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీ కాయిన్. ఇక్కడ నోట్ 50 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 10 రూపీస్ నోట్, 20 రూపీస్ నోట్, 500 నోట్స్, 5 రూపీ నోట్స్. ఓకే, ఇవి నోట్లు అన్నమాట. ఇవి కాయిన్స్. చూడండి కౌంటింగ్ మనీ. మనం కౌంట్ చేయాలి మనీ ఎంత ఎంత ఇచ్చాడు ఇక్కడ చూడండి. కౌంట్ చేయాలి. కౌంట్ ద మనీ. ఇక్కడ ఫస్ట్ వన్ కౌంటింగ్ మనీ. counting money. First one 1 rupee place. 1 rupee place, 2 rupee place. 1 rupee plus 2 rupees ఏమైతది? 3 rupees. 3 rupees. ఇలా మీరు నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. సెకండ్ వన్ 1 rupee place, then 1 place, 1 place, 1 place, 1. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? ఇది మొత్తం ఏంటి కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఇవి ఎన్ని వన్లు ఉన్నాయి? 1 2 3 4 5. ఇది 5 రూపీస్. 5 రూపీస్ కాయిన్ అన్నమాట. ఇలా మీరు కౌంటింగ్ మనీ కౌంట్ చేసి ఇక్కడ వేయాలి. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 5 25 ప్లస్ 2 27, 27 కాయిన్స్ అన్నమాట. 27 రూపీస్. ఓకే, 1 ప్లస్ 1 1 ప్లస్ 2 3 రూపీస్. 1 1 2 3 4 5 5 రూపీస్. 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 5 25 ప్లస్ 2 27 రూపీస్. ఇక్కడ 27 రూపీస్. నెక్స్ట్ అలాగే ఇవి కూడా కౌంట్ కాయిన్స్ నోట్స్ అండ్ రైట్ ద దేర్ వాల్యూ. ఈ వాల్యూ ఎంత? వీటి వాల్యూ మీరు కౌంట్ చేసి ఎక్కడ ఇవ్వాలి. చూడండి ఇక్కడ కాయిన్స్ వాల్యూ, నోట్స్ వాల్యూ ఇక్కడ మీరు వేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ 50 పైసా. 50 పైసా ప్లస్ 50 పైసా 1 రూపీ. 1 రూపీ. ఇక్కడ 50 పైసా 50 పైసా ఈక్వల్ 1 రూపీ. 50 పైసా 50 పైసా ఇక్కడ ఏమైతుంది? 1 రూపీ. నెక్స్ట్ సెకండ్ వన్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 6 రూపీస్. ఇక్కడ 2 రూపీస్ 2 రూపీస్ 2 రూపీస్ అంటే 2 to 4 4 to 6 రూపీస్. ఇట్లా అలాగే మొత్తం మీరు ఎక్సర్సైజ్ నోట్స్ అండ్ కాయిన్స్ అన్ని కౌంట్ చేసి ఇందులో వేయాలి. చూడండి ఇక్కడ ఫిఫ్త్ వన్ చూడండి 20 ప్లస్ 10 30, 30 ప్లస్ 5 35 రూపీస్. ఇక్కడ 6 వన్ 50 రూపీస్ ప్లస్ 5 55, 55 ప్లస్ 1 56 రూపీస్. నెక్స్ట్ సెవెంత్ వన్ 20 ప్లస్ 20 40, 40 ప్లస్ 10 50 రూపీస్. ఇలా మీరు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రింట్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆర్ గివెన్
జైలోఫోన్, అంబ్రెల్లా, పెన్సిల్స్, ఏరోప్లేన్ బొమ్మలు ఇచ్చాడు. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చి రవి వాంట్ టు బై ఫాలోయింగ్ ఆర్టికల్స్, హౌ మచ్ మనీ షుడ్ హీ హ్యావ్ అంటే ఇక్కడ ఇచ్చాడు 50, 30, 15, 40, 10 రూపీస్. ఇక్కడ వీటి వాల్యూ ఇచ్చాడు. ఏంటి 50 రూపీస్, 30 రూపీస్, 15 రూపీస్, 40 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్, 25 రూపీస్, 5 రూపీస్ అంటే ఈ పిక్చర్ల వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఉన్నాయో చూసి మీరు ఈ బొమ్మలు ఎంత రేట్లు ఉన్నాయో వేసుకోవాలి. ఇక్కడ బుక్ ఏముంది, బుక్ ఎంత వాల్యూ ఉంది 10, ఇక్కడ 10 వేసుకోవాలి. పెన్సిల్ వాల్యూ 5 రూపీస్. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ బుక్ అండ్ పెన్సిల్, దీని వాల్యూ ఎంత 10. పెన్సిల్ వాల్యూ ఎంత 5 ప్లస్ ఈక్వల్ 5 ప్లస్ 10 సారీ బుక్ వాల్యూ ఎంత 10, పెన్సిల్ వాల్యూ 5, 15 రూపీస్. ఇలా 15 రూపీస్ వేసుకోవాలి మీరు. ఓకే రూపీస్. ఇలాంటి బొమ్మలు ఏ వాల్యూ ఇచ్చాడో ఆ వాల్యూ మొత్తం మీరు వేసుకోవాలి. fill in the remaining money that Ravi gets back. చూడండి ఇక్కడ వాల్యూ ఇచ్చాడు. చూడండి 100 రూపీస్, 40 అంటే ఈ ఏరోప్లేన్ ని ఎంత వాల్యూ ఉంది 40. ఇక్కడ 40 వేసుకోవాలి. 40 ప్లస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి fill the remaining money that Ravi gets back. వీటి వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి వీటి వాల్యూ ఇచ్చాడు. మీరు ఇక్కడ చూసి చేయాలి. నెక్స్ట్ లర్నింగ్ బై డూయింగ్. ఇక్కడ విజిట్ ద టాయ్స్ షేప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ టాయ్స్ ఇచ్చాడు, బొమ్మలు ఇచ్చాడు, బొమ్మల వాల్యూస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చాక్లెట్ వాల్యూ 5, కైట్ వాల్యూ 2, 15, బాల్ వాల్యూ 15, డక్ వాల్యూ 30, బ్యాట్ 25, షిప్ 50. నెక్స్ట్ సైలోఫోన్ ఏంటిది ఇక్కడ ట్రైన్, చాక్లెట్, బాల్, కైట్, పియానో. దీన్ని జైలోఫోన్ అంటారు, పియానో అని కూడా అనొచ్చు. పియానో చూడే పియానో 65 రూపీస్, 75 రూపీస్ ట్రైన్. అలా విచ్ టాయ్స్ కాస్ట్ ద హైయెస్ట్ కాస్ట్. ఇక్కడ ఎక్కువ ఏది ఉంది హైయెస్ట్ ట్రైన్. ఇక్కడ ట్రైన్ 75 అన్నిటికంటే హైయెస్ట్ ట్రైన్ అనేది ఎక్కువగా ఉంది అన్నమాట. విచ్ టాయ్ కాస్ట్ ద లోయెస్ట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ లోయెస్ట్ ఏంటిది ఇలా కైట్ 2 రూపీస్, లోయెస్ట్ వాల్యూ 2 రూపీస్. విచ్ థింగ్స్ కాస్ట్ మోర్ దెన్ 30. ఈ 30 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 30 రూపీస్ వాల్యూ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. బోట్, పియానో, ట్రైన్. ఇవి 30 కంటే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. 50, పియానో 65, ట్రైన్ 75. 30 కంటే ఎక్కువ ఉన్న కాస్ట్ అన్నమాట. నెక్స్ట్ విచ్ థింగ్స్ కాస్ట్ లెస్ దెన్ 20 లోపు ఏమున్నాయి, 20 లోపు ఏ కాస్ట్ ఉన్నాయి చూడండి. కైట్ 20 లోపు ఏముంది కైట్, బాల్, పియానో. ఓకేనా. చాక్లెట్ ఈ 20 లోపు ఇవి ఉన్నాయి. విచ్ టాయ్స్ కెన్ యూ పిక్చర్స్ విత్
30 ఏముంది ఇక్కడ డక్ 30 నెంబర్ రూపీస్ ఏముంది డక్ నేమ్ two toys that you can purchase with 17 ఉన్నాయి ఏమున్నాయి 217 kite and ball 15 plus 2 ఏమవుతుంది 17 అలా అన్నమాట నేమ్ టూ టాయ్స్ దట్ యూ కెన్ purchase with రూపీస్ 100 రెండు కలిపితే 2 టాయ్స్ కలిపితే 100 కావాలి ఇక్కడ ఏమేమో 2 కలిపితే 100 అయితే 75 25 అంటే బ్యాట్ అండ్ ట్రైన్ కలిపితే ఇక్కడ 100 రూపీస్ అవుతాయి నెక్స్ట్ థింగ్ టు ఆన్సర్ ఇక్కడ ఇవి కూడా మీరు వేయాలన్నమాట ఇక్కడ చూసి ఏ వాల్యూస్ ఉన్నాయో here their currency notes and coins number them in ascending order of their values అంటే ascending order అంటే ఏంటిది చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు ఇవి చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు ascending order ఇక్కడ చిన్న సంఖ్య ఏదుంది చూడండి అన్నిటికంటే చిన్న సంఖ్య 50 పైసా చిన్న సంఖ్య ఏంటిది 50 పైసా 1 నెంబర్ వేయాలి సెకండ్ ఇంకేముంది 1 రూపీ సారీ 1 రూపీ ఇక్కడ ఇది 1 రూపీ నెక్స్ట్ 2 రూపీస్ నెక్స్ట్ ఏముంది 10 రూపీస్ నెక్స్ట్ 7 50 రూపీస్ 100 రూపీస్ 20 రూపీస్ ఇలా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు మీరు నెంబర్స్ వేసుకోవాలి కాయిన్స్ అండ్ నోట్స్ చాప్టర్ కంప్లీట్ మీరు ఇవన్నీ చేయాలన్నమాట కౌంటింగ్ ద మనీ ఇవన్నీ నేను పెడతాను ఇవన్నీ రాసి మీకు పెడతాను మీరు చూసి రాసుకోండి ఓకేనా థ్యాంక్ యూ చిల్డ్రన్